హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు పొట్టిక్కలు చూపిస్తున్నాను. అంబాజీపేటలో చాలా ఫేమస్ ఇవి. ఎప్పుడైనా అటువైపు వెళ్తే తప్పకుండా టేస్ట్ చేయండి. ముందుగా పొట్టిక్కలు తయారు చేసుకోవడానికి పనసాకులు కావాలి. పెద్దగా ఉన్న పనసాకులను తీసుకోండి. చిన్నవి అయితే బుట్ట కుట్టడానికి కుదరదు. ఒక బుట్ట కుట్టుకోవాలంటే 4 ఆకులు పడతాయి. అన్నీ సమానంగా ఉన్న ఆకులను చూసుకుని కోసుకోండి. ఆకులన్నీ కోసుకున్నాక ఒకసారి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోండి. బుట్ట తయారు చేసుకోవడానికి మనకి పనసాకులతో పాటు కొబ్బరి ఆకు పుల్లలైనా కావాలి. ఒకవేళ కొబ్బరి ఆకు పుల్లలు దొరకకపోతే ఇలా చెక్క టూత్పిక్స్తో కుట్టుకోవచ్చు. టూత్పిక్ను ఇలా సగానికి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ చూపించినట్టు ఆకులను పెట్టుకోండి. ఒకదాని కింద ఒకటి పెట్టుకుని టూత్పిక్తో పక్కకు కుట్టుకోవాలి. మనం వేసుకున్న పిండి బయటికి రాకుండా బుట్టలాగా చుట్టూ కుట్టుకోవాలి. బుట్టను రౌండ్గా కుట్టుకోండి. బుట్ట కింద పెడితే పడిపోకుండా ఉండాలి. పనసాకులు దొరికినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పనసాకులతో ఈ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ గిన్నె కానీ ఇలా లేదా అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని పైన ప్లేట్ పెట్టి ఇడ్లీ స్టాండ్ని పెట్టుకోండి. మనం కుట్టిన బుట్టలో ఇప్పుడు కొద్దిగా ఇడ్లీ పిండిని వేసుకుని ఆ ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోవాలి. బుట్టను పడిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల వరకు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చూడండి. ఇలా చేతికి అంటుకోకుండా ఉడికిపోయినట్లయితే స్టవ్ ఆఫ్ చేయండి. నేను ఇక్కడ కుట్టిన బుట్ట సైజు అయితే 10 నిమిషాలు టైం పడుతుంది. ఒకవేళ మీరు చిన్న బుట్ట కుట్టుకుంటే త్వరగానే ఉడికిపోతుంది. బుట్ట కొద్దిగా చల్లారిన తర్వాత టూత్పిక్స్ను తీయండి. అలాగే ఆకులను కూడా తీసేయండి. ఈ పొట్టిక్కలు టమోటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.